అనుకోకుండా మాట్లాడాల్సి వచ్చిన సందర్భం. I came to Vamandur for 3 days meetings. 3 దినాల మరి సభల నిమిత్తము వేమల్లు వచ్చారు సహోదరులు. This evening 5 o'clock. To 5 o'clock it was there. 5 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు. So I suggested Brother Chiranjeevi to consider if possible I will attend some worship service nearby Rajamundry and return tomorrow. సహోదరులు చిరంజీవి గారు వారు రాజమండ్రిలోనే వర్షం చూసుకుని వెళ్ళమని వారు చెప్పారు. But he arrives in such a far away place in Eluru. కాబట్టి ఇంత దూరం మళ్ళా ఏలూరు రావాల్సి వచ్చింది. No problem, పర్వాలేదు. I like it coming here. అయినప్పటికీ పర్లేదు, మరి ఇక్కడ రావడం చాలా సంతోషం. Many years ago, our brother was remembering. I came here, I remember now. కొన్ని సంవత్సరాల క్రితం సహోదరులు ఏలూరు రావడం జరిగింది. There was no such huge assembly hall. ఇలాంటి మందిరం అప్పుడు లేదు, ఈ మందిరం కట్టపడలేదు, పాత మందిరంలో జరిగింది. So I spoke on those days. I don't know whether you remember or no. Man of God. ఆ సమయంలో నేను మాట్లాడిన ఆ యొక్క వాక్యాలు మీకు గుర్తునే లేదు కానీ అవి దేవుని కుమారుని గురించి మాట్లాడిన సందర్భం. Not about the man of God, God's man. ఆ దేవుని మనుషుడు. See, today and tomorrow we have 2 sessions. ఈ రోజు రేపు 2 మనకి సెషన్స్ ఉన్నాయి. I'm not taking any particular topic. నేను ఎలాంటి ప్రత్యేకమైన మరి యొక్క మెసేజ్ చూడలేదు. Because we need some 6 to 7 sessions to complete the topic actually speaking. యాక్చువల్గా మాట్లాడాలంటే ఒక 6 నుంచి 7 వరకు మరి ఆ యొక్క మెసేజ్ ఉంటే కానీ చూడలేము కంప్లీట్గా. So tonight I would like to consider from the life of a family, a couple. ఈ రాత్రి కాలంలో యొక్క ఒక కుటుంబం యొక్క జీవనం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. That is about Aquila and Priscilla. అకుల్లా ప్రిస్కిల్లా గురించి నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. We have 6 references, 6 passages about this couple. ఈ యొక్క కుటుంబం గురించి 6 వాక్య భాగాలు ఉన్నట్లుగా మనం చూడగలం. Now we will read those passages first of all. ముందుగా మనం ఆ యొక్క వాక్య భాగాలను చదువుకుందాం. And then we shall try to learn some lessons from there. తర్వాత ఆ కుటుంబం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. Now come with me to Acts chapter 18 to begin. అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయానికి మనం తిప్పుదాం. The first reference about Aquila and Priscilla we find in Acts 18 verses 1 to 3. ఇక్కడ మొదటి వారి గురించి ప్రస్తావించబడిన అంశము 18వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చూడగలం. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. I hope you are following, you have to notice that passage. ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. Paul in his second missionary journey. అపోస్తలుడైన పౌలు యొక్క మరి ఆ యొక్క మిషనరీ ఒక జర్నీలో రెండవ యాత్రలో కొరింథీ సంఘానికి ఆయన వచ్చాడు. It was there he met this couple. అక్కడ అకులా ప్రిస్కిల్లను ఆయన కలిసినట్టుగా మనం చూస్తున్నాం. That is the story mentioned there. ఇక్కడ వారి యొక్క మరి చరిత్ర రాయబడి ఉంది. We'll see the details later on. వారి గురించి మరి వివరంగా మనం తర్వాత చూద్దాం. The second passage is chapter 18 again, 18 and 19. రెండవ వారి గురించి ప్రస్తావన 18వ అధ్యాయంలోనే 18వ వచనము 19వ వచనంలో మనం చూడవచ్చు. 18వ వచనం చూద్దాం. పౌలు ఇంకా 10 దినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకొని తన మొక్కుబడి ఉన్నందున కేంద్రీయుల తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకులా అను వారు అతనితో కూడా వెళ్ళింది. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతను వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుండెను. There we see Paul returns to Antioch and along with him Aquila Priscilla also travels.
అక్కడ చూసినప్పుడు ఆయన అంతియోకు మరలా తిరిగి వచ్చాడు. ఆయనతో పాటు అపోల్లో ప్రిస్కిల్లా కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం. And we read there, he came to and left them in Ephesus. ఎఫెసు నుంచి వారిని వదిలి వచ్చినట్టుగా చూస్తాం. Okay? ఎఫెసుకు వచ్చినట్టుగా చూస్తాం. Met for the first time in Corinth. కొరింథీలో వారిని మొదటిసారి కలిశారు. Paul joined them, used to stay with them. అపోస్తలుడైన పౌలు వారితో చేరి వారితో నివసించినట్టుగా What is the reason? దానికి కారణం ఏమిటి? Because they both were tent makers. వారిద్దరు కూడా అపోల్లో ప్రిస్కిల్లా కూడా డేరాలు కుట్టేవారు. So Paul stayed with them. They worked together, served the Lord together. పౌలు వారితో నివసించారు, వారితో కలిసి పనిచేశారు అని మనం చూస్తాం. Then when Paul was returning to Antioch, they also moved from Corinth to Ephesus. పౌలు మరి అంతియోకు వెళ్ళేటప్పుడు పౌలుతో కూడా అపోల్లో ప్రిస్కిల్లా కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎఫెసు వారు. Paul continued the journey and they stayed at Ephesus. ఆయన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. అంతియోకులో మరి ఉండటానికి వెళ్ళినట్టు మనం Now the third passage. మూడో భాగం 26వ వచనంలో మనం చూడవచ్చు. ఇది గురించిన ప్రస్తావన. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిదపరిచిరి. తరువాత అతడు అకియ ఓదర్చినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాసిరి. Here we see Aquila, Priscilla in Ephesus. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా గురించి మనం చూస్తాము. They find a man called Apollos. ఇక్కడ అపోలో గురించి మనం చూడగలం. They heard him in a synagogue preaching. అక్కడ సమాజ మందిరంలో మరి ఆయన పనిచేస్తున్నట్లుగా మనం చూస్తాం. And he was, it seems, a follower of John the Baptist. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాన్ని ఆయన అనుసరించిన వాడిగా మనం చూస్తాం. Aquila, Priscilla giving him instructions. అకుల్లా ప్రిస్కిల్లా మరి దేవుని మార్గం గురించి పూర్తిగా అతనికి విసిదపరిచినట్టుగా మనం చూస్తాం. So 3 passages in chapter 18. ఇక్కడ 18వ అధ్యాయంలో 3 వాక్య భాగాలు మనం చూస్తాం. Now come to Romans chapter 16, another passage. రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఇంకొక వాక్య భాగాన్ని మనం చూడవచ్చు. Romans chapter 16. 16వ అధ్యాయము. Paul writing this book from Corinth. కొరింథీలో నుండి రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసినట్టుగా మనం చూస్తాం. Now you see chapter 16 verses 3 to 5. 3 నుంచి 5 వచనం మనం చదువుకున్నప్పుడు, క్రీస్తు యేసునందు నా జతి పనివారైన ప్రిస్కిల్లను అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఎంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమున్న నా ప్రియుడకు ఎఫ్ఐనెట్కు వందనములు. Now you tell me, where are they now? ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? You remember Aquila, Priscilla, Paul meeting them at Corinth. Then they came to Ephesus. Okay. Now in book of Romans, when we read this passage, where are they? ఇప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా మరి మనం చూసినప్పుడు మరి వారు కొరింథీలో ఉన్నారు. తర్వాత అపోస్తలుడైన పౌలుతో కలిసి ఎఫెసు సంఘానికి వచ్చారు. ఇప్పుడు వారు మరలా You tell me, where are they? ఎక్కడికి వెళ్ళారు? రోమా. Now Paul is writing from Corinth to Rome assembly. పౌలు మరి కొరింథీలో నుండి రోములో ఉన్న రోమీయులకు In రాస్తున్నారు. chapter 16 he says, greet Priscilla and Aquila, my fellow workers in Christ. ఇక్కడ చెప్తున్నాడు, నా జత పనివారైన ప్రిస్కిల్లా అకుల్లా అని చెప్తూ ఉన్నాడు. So Paul is sending greetings to them who are in Rome. రోమీ సంఘంలో ఉన్న అకుల్లా ప్రిస్కిల్లాకు వారికి వందనాలు చెప్పి పౌలు రాస్తూ ఉన్నాడు. Okay, now come to Corinthians, 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం Chapter 16 verse 19. 16వ అధ్యాయం మనం చూద్దామండి. Chapter 16 verse 19. 16వ అధ్యాయం 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా వారును వారి ఇంట్లో ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకోండి. Now here Paul writing Corinthians from Ephesus. ఇక్కడ కొరింథీలో
నుంచి ఎఫెసీయులకు రాస్తున్నాడు. Let us forget about the sequence of time. We are not ఈ యొక్క about the time now. ఏ కాలంలో అపోస్తలుడైన పౌలు రాశాడు అనేది మనం వదిలిపెడదాం. But here we see Paul writing from Ephesus ఇక్కడ ఎఫెసులో నుంచి ఎఫెసు సంఘంలో నుంచి పౌలు రాస్తున్నట్టుగా మనం to the assembly at Corinth. కొరింథులో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. Now what he says in verse 19? 19వ అధ్యాయం వచనంలో ఏం The చెప్పాడు? churches of Asia greet you. ఆసియాలో ఉన్న సంఘముల వారు మీకు వందనాలు చెప్తున్నారు. Aquila, Priscilla greet you. అకుల్లా ప్రిస్కిల్లా కూడా మీకు వందనాలు చెప్తున్నారు. With the church that is in their house. వారి ఇంట్లో ఉన్న సంఘము. So here we see Paul referring to Aquila, Priscilla who are in Ephesus. ఎఫెసులో ఉన్న అకుల్లా ప్రిస్కిల్లా గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. In their home there is a church. అక్కడ ఇంటిలోనే వారి సంఘాన్ని ఉన్నట్టుగా మనం And చూడగలం. he is sending greetings to Corinthians. కొరింథులో ఉన్న వారికి వందనాలు చెప్తూ ఉన్నాడు. Because earlier they were in Corinth. ఎందుకంటే వారు అంతకుముందు కొరింథులో ఉన్నారు కాబట్టి. Now, one more final verse. చివరిగా మనం వాక్య భాగం చూసినప్పుడు 5 passages over. 6th passage that we have in 2 Timothy chapter 4. 6 మరి వాక్య భాగాలు అయిపోయి Verse 19. 6 Greet, 2 Timothy chapter 4 verse 19. 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 19. 19వ వచనం చదువుతాను. ప్రిస్కికును అకులకును ఒనేసిఫరు ఇంటి వారికి నా వందనములు. Greet Prisca and Aquila and the household of Onesiphorus. ఇక్కడ ప్రిస్కిలకును అకులకును ఒనేసిఫరు ఇంటి వారికి. You know Paul writing from Roman jail actually. అక్కడ రోమా చెరసాల నుంచి అపోస్తలుడైన పౌలు రాస్తూ His ఉన్నాడు. final letter. ఇది చివరి మరి He ఉత్తరము. sends greetings to Prisca and Aquila. ఇక్కడ ప్రిస్కిల్లాకు అకులకు వందనాలు తెలియజేస్తున్నాడు. Where are they now? వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? At Ephesus. అది ఎఫెసులో ఉన్నారు. Timothy is in Ephesus. ఎఫెసులో ఉన్నారు. Okay. Now 6 passages we have gone through. 6 వాక్య భాగాలు మనం చూసాము. Now our effort is to try to see the lessons, the message that Aquila, Priscilla giving. ఇక్కడ ఈ సందర్భంలో అకుల్లా ప్రిస్కిల్లా ఆ యొక్క కుటుంబం నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకుంటాం What are the అనేది lessons that we can draw from their life? వారి యొక్క జీవితం నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోగలమో మనం చూద్దాం. I have noticed 5 things. నేను 5 విషయాలు నేను గుర్తించాను. I will share it with you very quickly. మరి త్వరగా నేను 5 విషయాలు మీతో పంచుకుంటాను. Number 1. 1, See, what I have noticed is ఇక్కడ ఏం నేను గుర్తించాను అంటే, whenever Paul or the writer Luke refers to them, he writes them or they write them about together, Aquila, Priscilla. ఎప్పుడైతే పౌలు ఎవరికైతే ఉత్తరాలు రాసినా కానీ అకుల్లా ప్రిస్కిల్లాను కూడా ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. And not only that, sometimes Aquila, Priscilla, sometimes Priscilla, Aquila. కొన్నిసార్లు అకులా ప్రిస్కిల్లా అని ప్రస్తావించారు, కొన్నిసార్లు ప్రిస్కిల్లా అకులా అని కూడా ప్రస్తావించారు. Their names are together. ఆ రెండు కలిసి ఉన్నట్లుగా ఆ యొక్క పేర్లు మనం And చూస్తాం. also interchangeably address them, saying sometimes Aquila, Priscilla, sometimes Priscilla, Aquila. కొన్నిసార్లు అకులా ప్రిస్కిల్లా అని ప్రస్తావించాడు, కొన్నిసార్లు ప్రిస్కిల్లా అకులా అని కూడా ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. Normally in our Indian setup, we give prominence to husband and less, I don't say less value, we say brother Nelson and wife, like that. మన భారతీయ సంస్కృతి ప్రకారం మనం మొదట మరి భర్తని ప్రస్తావించి తర్వాత సహోదరుని మనం ప్రస్తావించాలి. We give prominence to the man. ఇక్కడ ఒక పురుషుడికి ఇక్కడ మనం ఇంపార్టెన్స్ But Paul, when he writes, sometimes Aquila, Priscilla, sometimes Priscilla, Aquila. ఇక్కడ What do రాసినప్పుడు we should learn? కొన్నిసార్లు అకులా ప్రిస్కిల్లా రాశారు, కొన్నిసార్లు ప్రిస్కిల్లా అకులాని వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ వాక్య భాగం నుంచి మనం ఈ మాటలు మనం ఏ నేర్చుకోవాలో చూద్దాం. I would like to say that they were harmonious, united family. వారి యొక్క కుటుంబాన్ని మనం గమనించినప్పుడు వారు ఎంతో అన్యోన్యంగా జీవించిన వారిగా మనం చూస్తాం. They were united together. They were as a family. They were united together in their family life, spiritual life, in every aspect. మరి ప్రతి విషయంలో కూడా వారు ఆత్మీయ జీవితంలో మరి కలిసి వారు జీవించినట్టుగా మనం చూస్తాం. Not only that, in the same point, we understand they both influenced Apostle Paul.
అంత మాత్రమే కాదు కానీ వారిద్దరూ కలిసి అపోస్తలుడైన పౌలుని ప్రభావితం చేసినట్లుగా మనం చూడగలం. Not only Aquila was prominent or Aquila was more influential upon Paul, even Priscilla also influenced Apostle Paul. అపోస్తలుడైన పౌలుని అకుల మాత్రమే ప్రభావితం చేయలేదు కానీ అకులతో పాటు ప్రిస్కిల్లా కూడా ఆయన ప్రభావితం చేసినట్టుగా మనం చూడగలం. Now, do you think there are people, I don't know, there may be somebody who will say Priscilla did something wrong, she should not have been so prominent here in connection with their association with Apostle Paul. ఇక మనం కొన్ని ఒక విధంగా అనుకోవచ్చు, ఒకవేళ ప్రిస్కిల్లాని అకులాని డామినేట్ చేసి లేక ఓవర్కమ్ చేసి ఆయనతో మరి మాట్లాడిందేమో. I would like to tell you two, three things in that connection. ఆ విషయం గురించి నేను 2-3 విషయాలు. In the family, husband is definitely the leader, no doubt about that. ఇక్కడ కుటుంబంలో మరి ఆ యొక్క పురుషుడే లేక భర్తే ప్రాముఖ్యం. He is the leader, no doubt about that. ఆయన నాయకుడిగా ఉంటాడు కుటుంబానికి. దానిలో that doesn't mean wife is worthless. అక్కడ దాని అర్థం ఏంటంటే ఆ భార్య మరి ఆమె సెకండ్ ఒక రెండవ పాత్రని కాదు. I don't know about this area. మరి ఇక్కడ ఈ యొక్క ప్రాంతం గురించి నాకు తెలియదు కానీ general aspect I am telling. మరి నేను సహజంగా చెప్తున్నాను. Generally we all think, many think like that. Wife should not be prominent. Wife should not be seen even. Not traditionally or forefathers' time. You will never see a wife in the front room. మనం సహజంగా మనం చూసినప్పుడు కుటుంబంలో భర్తే మనకు కనపడతారు కానీ భార్య మరి ఒక రకంగా తక్కువగానే లేక మన యొక్క తాతల పితరుల సమయానికి వెళ్ళినప్పుడు వారు అసలు కనపడేవాడు కూడా కాదు బయట. We have no time to go into the details of that. మరి లోపలికి వెళ్ళడానికి సమయం లేదు కానీ Bible teaches that family life or marriage life, it's a companionship, partnership. Both are complementing to each other. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో కలిసి అన్యోన్యంగా జీవించవలసిన వారు. In Ephesians chapter 5, wife be submissive, that's a commandment. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడని చెప్పబడింది. Quite often we think wife should be submissive and man has no responsibility to be submissive. అనుకుంటాం మనం మరి స్త్రీలే లేక భార్యలే మరి పురుషులకు లోబడి ఉండాలి అని అనుకుంటాము. You read the passage later and think about it. We have no time to go to the details actually. మరి తర్వాత భాగంలో వాక్య భాగంలో మనం గమనించినప్పుడు wife should be submissive, no doubt about it. భార్యలు లోబడి ఉండాలి, దానిలో ఎలాంటి ప్రస్తావన లేదు కానీ husband also must be submissive. అక్కడ భర్తలు కూడా మరి లోబడి ఉండాలని. That is mutual submissiveness. అవి ఒకరికొకరు తగ్గి లోబడి ఉండాలి. Now when Apostle Paul says husbands as the Lord Jesus loved the church and gave himself for the church, you should do with your wife. ఏ విధంగా అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు ఆయన ప్రాణాన్ని సమర్పించారో, ఆయన సమస్తాన్ని సమర్పించారో, ఆ విధంగా మరి కుటుంబం గురించి భార్య గురించి పురుషుడు ఆ విధంగా ప్రేమించవలసిన. So he also has to submit. మనం కూడా పురుషులు కూడా లోబడి ఉండాలి. Even to become a sacrifice. అవసరమైతే త్యాగం చేయవలసిన వారమై ఉన్నాం. Think about it. I'm not concluding that matter here. నేను ఇది ముగిస్తూ ఉన్నాను. So it's a companionship, partnership, family life. There is mutual submissiveness, and Peter also says that there is no difference. They are equal age together in the grace. కుటుంబంలో భార్యాభర్తలు ఒకరికొకరు లోబడి ఉండి మరి ఆ యొక్క జీవనాన్ని కొనసాగించవలసిన వారు ఉన్నారు. అలాగే పేతురు కూడా అదే విధంగా చెప్పబడినట్టుగా మనం చూస్తాం. Only in the role, in the function of the family, husband has a different role, wife has a different role. ఏదైనా కుటుంబంలో జరిగిన ఆ యొక్క కార్యక్రమాల్లో మరి పురుషుడు మరి ఒక పాత్ర పోషించాలి, స్త్రీ ఒక పాత్ర పోషించవలసిన వారు ఉన్నారు. Okay, we'll go to another verse. ఇంకొక పాఠానికి మనం వెళ్దాం. Harmonious, united family. మరి వారి యొక్క అన్యోన్యమైన జీవనాన్ని సాగించే. I thought sisters would be happy to hear that, but they are not happy to hear that. The first point, I explained so much, about I thought sisters would be happy to hear that.
They are not happy to hear that. You didn't get it. I thought sisters should be happy to hear that. మొదటి భాగంలో సహోదరులు అది వినడానికి చాలా సంతృప్తి. Now I go to the next point. తర్వాత మరి What is the another lesson? What is the other lesson? ఇంకో పాఠానికి మనం వెళ్తాం. Normally I take answer suggestions on the audience also. మీ దగ్గర నుంచి కూడా నేను జవాబు అడగలను. But our time is limited, so I'm not trying that. మరి సమయం లేదు కాబట్టి నేను ఆ విధంగా చేయట్లేదు. We have already gone through those passages, 6 passages. మనం ఈ యొక్క 6 వాక్య భాగాల గురించే వెళ్దాం. We got some idea of that story. మరి వీరి గురించి మనకి వీరి యొక్క చరిత్ర గురించి మనకి The తెలుసు. second lesson I have noticed is ఇక్కడ రెండవ పాఠం ఏంటంటే నేను they are ministry minded family. వారు పరిచర్య చేసే కుటుంబంగా ఉన్నట్లుగా మనం చూడగలం. How do we know? మరి ఎలా తెలుసుకోగలం మనం? You see, Paul when he came to Corinth, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు వెళ్ళినప్పుడు he writes later on in 1 Corinthians chapter 2, he says that with much fear and trembling I came to Corinth. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో With much fear and trembling I came to Corinth. That is in 1 Corinthians chapter 2 verse 3. I was with you in weakness, fear, much trembling. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉండిని. Why? What is the reason? మరి ఎందుకు కారణం ఏమిటి? The reason is because of what Corinth is. మరి ఎందుకంటే కొరింథీయులు ఏమిటి అనేది మనం చూడవచ్చు. Corinth was the worst city of that time, wicked city of that time, sin center of that time. అక్కడ కొరింథీ అనేది ఆ యొక్క పట్టణం ఆ రోజుల్లో మరి దుష్టమైన మరి ఆ యొక్క పట్టణంగా గమనించగలం. He reached Corinth alone. అక్కడ కొరింథీకి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళాడు. His co-workers are on the way, they are coming. అక్కడ ఆ యొక్క మార్గంలో ఆయన వెళ్ళినట్టు. And as he looked at the city of Corinth, he was so much frightened how to share the gospel here, how to present Christ to these wicked people here. అక్కడ కొరింథీ యొక్క పట్టణంలో చూసినప్పుడు ఈ యొక్క దుష్ట మనుషుల మధ్య లేక ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సువార్తను చెప్పగలని భయపడినవాడుగా in such a situation he met Aquila and Priscilla. అలాంటి పరిస్థితుల్లో ఆయన అకుల ప్రిస్కిల్లాని కలిసినట్లుగా మనం చూడగలం. They recently came from Rome. ఆ తర్వాత రోమాకు వెళ్ళారు. They had business in Rome, it seems. వారు ఆ యొక్క రోమా పట్టణంలో వారు వ్యాపారం But చేసినట్లుగా the government expelled every Jew from there. అక్కడ మన యూదుల్ని వెళ్ళగొట్టిన వారిగా మనం He is a Christian believer from the background of Jewish background. ఆ యొక్క యోధ నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు కూడా. And he met them and they gladly accepted Paul in their house. వారి యొక్క కుటుంబంలో మరి కలిసినప్పుడు అపోస్తలుడైన పౌలుని వారు చేర్చుకున్న వారిగా మనం చూస్తాం. Then they live together, they work together, serve the Lord together. వారు కలిసి పనిచేశారు, వారు కలిసి జీవించారు, మరి కలిసి దేవుణ్ణి సేవించిన వారుగా. In Romans 16:3 Paul wrote that my fellow workers in Christ Jesus, Priscilla and Aquila. అకుల ప్రిస్కిల్లాని నా సహపరివారు అని రోమీయులకు రాసిన పత్రికలో ఆయన Verse 4 he writes, they risk their own necks for my life. వారు అవసరమైతే వారి ప్రాణాలు కూడా నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు. So we don't know in what context or what occasion they risk their life for the sake of Paul. మరి ఎలాంటి సందర్భంలో మరి అపోస్తలుడైన పౌలు గురించి వారు ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడారో తెలియదు కానీ Maybe in Ephesus there was a riot or one time. అక్కడ ఎఫెసీలో ఆ టైంలో గొడవలు జరుగుతున్నాయి. Maybe at that time it happened, they helped him. ఆ సందర్భంలో వారు ఆయన సహాయం But చేస్తున్నారు. anyway, Paul is so happy, Paul is so grateful to them for their association, for their assistance. వారి యొక్క అకుల ప్రిస్కిల్లతో కలిసి ఉండటం పౌలు ఎంతో సంతోషంగా ఉన్నవాడుగా మనం So చూస్తాం. there is another lesson for every family, every couple. మరి ప్రతి కుటుంబానికి కూడా ఇంకొక పాఠం ఏంటంటే What was the first one? Harmonious and united family. యొక్క కుటుంబం మొదటి విషయం మనం చూసినప్పుడు Together serving the Lord. మరి భార్యాభర్తలు ఇద్దరు దేవుని యొక్క పరిచర్యలో అన్యోన్యంగా మరి కలవసమై ఉన్నారు. Secondly, ministry minded family. రెండవదిగా పరిచర్య చేసే హృదయం కలిగిన వారై ఉండాలి. They are associated with the servant of God. మరి దేవుని యొక్క సేవకుడితో వారు కలిసి పనిచేసే They వారు. assisted in his work. ఆయన యొక్క పనిలో వారు సహాయం చేసిన వారుగా, They protected him, ఆయన్ని కాపాడిన వారుగా మనం చూస్తాం. risking their own life. వారి యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడిన వారుగా మనం Such చూస్తాం. family is a blessing to an assembly.
అది అలాంటి కుటుంబము ఆ యొక్క సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం There are some families, కొన్ని కుటుంబాలు ఉంటాయి. I don't know about you, మరి ఇక్కడ గురించి నాకు తెలియదు కానీ but they are troublemakers in the church of Christ. ఆ సంఘంలో చాలా గొడవలు తెచ్చేవారుగా ఉంటారు. They stand and support with the troublemakers. వారు నిలబడి వారి యొక్క గొడవలు తెచ్చేవారుగా ఉంటారు. They cannot be a blessing in their son. వారు ఆ సంఘానికి But ఆశీర్వాదకరంగా such family who will support and assist and stand with the servants of God will be a blessing. దేవుని యొక్క సేవకులకి ఎవరైతే మరి సహకరిస్తారో వారితో కలిసి ఉంటారో వారు ఆశీర్వాదకరంగా Now, ఉంటారు. when we read 2 Timothy chapter 4, మరి మరి తిమోతికి రాసిన పత్రిక no need to read those things now. అవన్నీ మనం చదవం కానీ We read that in the end he writes many names. అక్కడ చివరిలో మనం చూసినప్పుడు చాలా పేర్లు రాశారు. And he remembers the name of those people who supported him. మరి ఎవరైతే ఆయన యొక్క పరిచర్యలో ఆయనకి సహకరించారో వారందరినీ కూడా ఆయన గుర్తు And he also remembers those who troubled him. మరి ఎవరైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో వారిని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. Oh, anybody will remember that. అన్ని కూడా అందరూ కూడా గుర్తుంచుకుంటారు. So be a help in the ministry of God. మరి దేవుని యొక్క పరిచర్యలో సహాయం చేసేవారుగా ఉండాలి. Number 3. మూడో విషయానికి మనం వద్దాం. Now what is the third lesson? మూడో యొక్క పాఠం ఏంటంటే When we read chapter 18 verse 26. ఆ యొక్క 18వ అధ్యాయంలోనే 26వ వచనం మనం చదువుతాం. We read there they met with Apollos. అక్కడ అపోల్లోని వారు కలిసినట్లుగా మనం చూస్తాం. And when Apollos made presented or preached some half truth or partial truth. అపోల్లో ఆ యొక్క సమాజ మందిరాల్లో మరి సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మరి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు What they did? వారు ఏం చేశారు? After the meeting, వారు కలిసిన తర్వాత they took him aside and took him to their home. వారి యొక్క ఇంటికి తీసుకువెళ్ళి అపోలోని, And I'm sure they gave him maybe coffee or lunch or whatever. ఒకవేళ ఆయన తీసుకెళ్లి కాఫీ ఇచ్చుంటారు లేక భోజనం పెట్టించుంటారు. Then they sat together. మరి వారు కూర్చున్నారు కలిసి. Explain to him the truth, the doctrine, the lessons. దేవుని యొక్క మార్గాన్ని పూర్తిగా, దేవుని యొక్క సత్యాన్ని పూర్తిగా అతనికి వివరించిన వారుగా మనం చూస్తాం. What does it mean? What does it mean? What is the idea? దాని- What is the meaning of that? దాని యొక్క అర్థం ఏమిటి? I have written like that, or I want to take like this. మరి నేను ఈ విధంగా అర్థం This చేసుకుంటాను. family were truth lovers. ఇక్కడ ఈ యొక్క కుటుంబాన్ని మనం గమనించినప్పుడు వారు సత్యాన్ని ప్రేమించే వారుగా ఉన్నట్లుగా మనం చూడగలం. Apollos, I told you that he is from Alexandria. ఆయన అలెగ్జాండ్రియా పట్టణం నుంచి వచ్చాడు. అపోలో. Maybe John John the Baptist disciples went to Alexandria and he learned from them. మరి మరి బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినాడు కనుక ఆయన దగ్గర కొన్ని నేర్చుకుని ఉంటాడు. You know the message of John the Baptist. మనకు తెలుసు మన యొక్క బాప్తిజం ఇచ్చి They preached about repentance. ఆయన మారు మనసు గురించి ప్రస్తావించినాడు. So this man also preached many things we on the New Testament is teaching. మరి ఈ యొక్క మనిషి ఈ యొక్క క్రొత్త నిబంధన ఏదైతే బోధిస్తుందో ఆ విధంగా చెప్పాడు కానీ But he didn't know everything. ఆయన అన్ని కూడా ఆయనకు తెలియదు. Apollos and Priscilla taught him. అపోల్లో ప్రిస్కిల్లా దేవుని మార్గం గురించి పూర్తిగా అతనికి వివరించిన వారు We read in the following verses. ఆ తర్వాత యొక్క వచనాల్లో మనం చూసినప్పుడు He not only understood that message or those lessons. మరి అతను మరి అర్థం చేసుకుంటం లేదో He తెలియదు కానీ became a faithful follower of the Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభువారికి మరి విశ్వాసపాత్రుడుగా ఉండడం లేదు తెలియదు. Later on he went to Achaia area to preach the gospel. మరి అఖాయాకి వెళ్ళినప్పుడు సువార్తకి వెళ్ళినప్పుడు Verse 28 says that he refuted the Jews publicly, showing from scriptures that Jesus is the Christ. తర్వాత మనం గమనించినప్పుడు ఆయన యూదుల వాదమును బహిరంగంగా కూడా ఖండించిన వాడుగా. So Apollos and Priscilla could train him, teach him, correct him and make him a very effective preacher of the gospel. అపోల్లో ప్రిస్కిల్లాలో ఆ యొక్క అపోల్లోకి దేవుని యొక్క మార్గాన్ని సత్యాన్ని మరి సక్రమంగా చెప్పబట్టి ఆ తర్వాత యూదుల యొక్క వాదాన్ని కూడా బహిరంగంగా ఖండించిన వాడుగా మనం చూస్తాం. What is the reason? దాని యొక్క కారణం ఏంటి? Because this family couple, they were truth lovers. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క కుటుంబము వారు సత్యాన్ని ప్రేమించే వారుగా ఉన్నట్లుగా And today what happens? ఈ రోజులో ఏం జరుగుతుంది? Somebody makes a mistake.
ఎవరన్నా ఒక తప్పు చేస్తే nobody is bothered. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. What time I should stop? Sorry? 9. Oh, sufficient time is there. 9. Not all. Okay. No, not here. Okay. Yeah. So, because of what is the reason? Because what I was telling nowadays what happens, standing from the pulpit, somebody is preaching an error, wrong. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ కాలంలో మరి పులిపేటి మీద ఉండి కొన్ని తప్పులు చెప్తున్నా లేక వారి జీవితాల్లో తప్పులు ఉన్నా కానీ ఎవరు కూడా What is the responsibility? పట్టించుకునేవారు లేరు. What is the responsibility? ఏంటి మన బాధ్యత ఏమిటి Tell me. చెప్పండి. అలాంటి సందర్భంలో మనం ఏ విధంగా బాధ్యతగా ఉంటున్నాం? Nobody will pay any attention. ఎవరు కూడా పట్టించుకునే వారుగా ఉన్నట్లుగా మనం చూడాలి. Number one. ఒకటి, Many they don't hear. కొంతమంది చాలా మంది వినరు. They are sitting but they don't hear. ఇక్కడ కూర్చుంటారు కానీ ఎక్కడో ఉంటుంది మనసు, వినరు. They don't pay attention to what they are doing. అసలు Time pass. ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళు Even పట్టించుకోరు. if they understood, ఒకవేళ వాళ్ళకి అర్థమైనా కానీ why should I worry about that? నేను ఎందుకు దాని గురించి బాధపడాలి? Because today correcting somebody is a very difficult thing. ఈ రోజుల్లో ఎవరైనా సరిదిద్దాలంటే చాలా క్లిష్టమైన The post-modern ideology, post-modern mindset. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ నూతనమైన ఈ యొక్క పరిస్థితులు, You are right, I am right, he is right, everybody is right. అనుకుంటారు నేనే కరెక్ట్, ఆయనే కరెక్ట్, ఎవరి కాళ్ళ నేనే కరెక్ట్. So they say you have no right to tell anybody you are a sinner. ఎవరు కూడా నువ్వు పాపి అని చెప్పడానికి కూడా అలాంటి పరిస్థితులు లేవు. Nothing is bad, nothing is evil. ఏ తప్పు కూడా మరి చెప్పేవారుగా లేదు. Your eyes are evil. మరి మన యొక్క కళ్ళు కూడా, Your mind is evil. మన దుష్టత్వంతో There is నిండిపోయింది. nothing evil. ఏది కూడా This is the mindset of the modern people. మరి అన్ని చేస్తూ కూడా, అన్ని తప్పులు చేస్తూ కూడా ఏ తప్పు చేయనట్టుగానే ఉన్నటువంటి కాలంలో ఉన్నాం మనం. So they say you should tolerate the different ideas of everybody. ప్రతి ఒక్కరి యొక్క రకరకాల యొక్క మరి ఐడియాలజీని ఒప్పుకునే వారుగా ఉన్నారు. That is also called political correctness. అది కూడా రాజకీయమైన మరి దుష్టత్వం. Nobody will stand for a particular principle or a truth. రాజకీయాలు మనం చూసినప్పుడు కూడా ఎవరు కూడా సత్యం గురించి కానీ లేక ఒక సిద్ధాంతానికి నిలబడే వారుగా ఉన్నట్టుగా. But Aquila, Priscilla were truth lovers. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా మనం చూసినప్పుడు వారు సత్యాన్ని ప్రేమించే వారుగా When ఉన్నారు. they heard error, wrong, వారు ఎప్పుడైతే ఆ తప్పు జరిగిందని గమనించారో they corrected. వెంటనే వారు సరిదిద్దేవారుగా ఉన్నారు. See in 2 Timothy chapter 3. రెండవ తిమోథెయులకు పత్రిక, There is a reference to the scripture. You know that, I'm sure. ఆ యొక్క మరి వాక్యాలలో కూడా మనం చూడవచ్చు. 2 Timothy chapter 3 verse 16. 16వ వచనం అండి, 3వ అధ్యాయము తిమోథెయులకు రెండవ పత్రిక. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. You know, it's about the scripture. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం The word of God has teachings, doctrine. ఆ యొక్క దేవుని యొక్క వాక్యము, ఆ యొక్క బోధ, And also it has reproof. ఇది మనకి ఉన్నట్లుగా మనం It has చూస్తాం. correction also. మనం ఆ యొక్క యుద్ధాలు కూడా Not also, I'm not explaining further. మరి దీన్ని ఇంకా నేను But what I want to say, in the scripture, we have not only doctrine, teachings, we have words that will correct us. This is wrong. This is the right way. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మనం ఉపదేశించడమే కాదు కానీ ఖండించాలి, తప్పుదిద్దాలి, ఇవన్నీ కూడా మన బాధ్యతగా ఉన్నట్లుగా మనం చూస్తాం. Whenever there is error, it is the responsibility of believers to correct it. ఎప్పుడైతే మరి తప్పు జరిగిందని మనం గమనించామో దాని తప్పును సరిదిద్దే బాధ్యత కూడా విశ్వాసులకు ఉందనేది మనం గమనించాం. Psalm 119, the psalmist writes a lot about his commitment to God's word.
ఈ యొక్క కీర్తన గ్రంథము 119వ కీర్తన మనం గమనించినప్పుడు 119, 119వ కీర్తన 53. Right, read 53. 53వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది అంటాడు. 136. 136వ వచనం కూడా మనం చూద్దామండి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులే పారుచున్నది. Yeah. There are many more verses, maybe 139. I also read, my zeal has consumed me because my enemies have forgotten your words. ఇక 139వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఎందుకంటే నా విరోధులు నీ వాక్యాన్ని మర్చిపోరు. All those verses, one main idea is psalmist is stating. ఇక్కడ When somebody is violating God's word, breaking God's word, oh, I feel sorry about it. ఇక్కడ ఈ యొక్క కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క విధులను వారు తప్పుతారో లేక అప్పుడు నాకు ఆసక్తి నన్ను భక్షిస్తుంది, అంటే ఎంతో భారంతో నేను ఉంటాను. But today we don't pay any attention at all. ఇక్కడ మనం ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఎవరు కూడా పట్టించుకునే వారుగా ఉన్నట్లుగా మనం Do we feel pain somebody is breaking the word of God? ఒకవేళ ఎవరైనా మరి దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా ప్రస్తావించినప్పుడు నువ్వు బాధపడుతున్నావు. Now let me hear from you. What is the reason why Aquila and Priscilla could immediately find out what he's teaching is wrong? ఇక్కడ మనం గమనించినప్పుడు అపోల్లో ప్రిస్కిల్లా అపోల్లో చేస్తున్న ప్రసంగాన్ని చూసి ఇమ్మీడియట్ గా వారు వెంటనే వారు స్పందించారు, వారు గ్రహించారు. I'll give you 3 seconds for it. He's a beginner. He's a beginner. Apostle Paul. అపోల్లో My question is, what could be the reason why they could immediately pick up the error? They listen. ఇక్కడ They అపోల్లో listen. ప్రిస్కిల్లా Okay. One answer is that they listen. వారు విన్నారు. ఒక జవాబు. Any other lesson? ఇంకేదన్నా ఉందా? They know the truth. Huh? They know the truth. Yeah, they were students of the word of God. వారు సత్యాన్ని గ్రహించిన వారుగా తెలిసిన వారుగా ఉన్నట్లుగా They were truth lovers and they were learners. They were students of God's word. వారు సత్యాన్ని ప్రేమించేవారుగా, సత్యం గురించి వారు అధ్యయనం చేసేవారుగా మనం They చూడాలి. knew the scripture. వారు వాక్య భాగాలు తెలుసు వారికి. That is a problem today. అదే ఈ రోజుల్లో ఉన్న Our సమస్య. forefathers, brethren, they knew the word of God. మన యొక్క బ్రదరన్ సంఘాల యొక్క పితరులు వారు దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారు. Even other Christians are telling, they used to say, brethren, they know the doctrine, the Bible. ఎన్నో మరి మిగతా సంఘాల వారు ఆ బ్రదరన్ సంఘాల వారికి వాక్యం చక్కగా వచ్చు అని ఈ రోజుల్లో కూడా మాట్లాడుకోవడం మనం చూడగలం. But today, many young men, many, I don't say everybody, many, they don't know why they believe what they believe. ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు అనేక మంది యవనస్తులు మరి ఏమి నమ్మారో ఏం చేస్తున్నారో కూడా తెలియని వారిగా ఉన్నట్టుగా మనం చూడగలం. Now this family, Aquila and Priscilla, they were truth lovers. ఇక్కడ ఈ యొక్క కుటుంబాన్ని మనం చూసినప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా వీరు సత్యానికి వారు ప్రేమించేవారుగా మనం చూడగలం. So 3 things we have seen so far. ఇక్కడ 3 విషయాలు మనం చూసాం. Harmonious, united family. మరి ఆ యొక్క కుటుంబం అన్యోన్యంగా జీవించిన కుటుంబంగా చూస్తాం. Number 2, they were ministry minded family. రెండో విషయము వారు పరిచయం చేసే కుటుంబంగా మనం చూడగలం. Number 3, they were truth lovers. మూడో విషయం వారు సత్యాన్ని ప్రేమించేవారుగా ఉన్నట్టుగా చూస్తాం. What kind of family you are? నీ యొక్క కుటుంబం ఎలాంటి కుటుంబం? Now here's a question. ఇక్కడ మనకు ఒక ప్రశ్న. Do you think Priscilla also taught Mr. Apollos? నువ్వు ఒకవేళ ప్రిస్కిల్లా కూడా అపోల్లోకి చెప్పినట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావా? Or do you think it was an error on the side of Priscilla to teach Mr. Apollos? ఒకవేళ అపోల్లో చెప్పిన దానిలో యొక్క తప్పులను దిద్దటంలో ప్రిస్కిల్లా కూడా భాగమై ఉందని చెప్పి నమ్ముతున్నావా? You want to answer that? 2 seconds again, please. 2 క్షణాలు మీకు ఇస్తున్నాను. Yes. Yeah, he taught. She taught. She taught. Nothing wrong also. ప్రిస్కిల్లా కూడా చెప్పిన Sorry? Harmonious balance. Not balance. Personally, I too find nothing wrong in that, even if she taught. ఒకవేళ ఆమె చెప్పినా
ఆయన సరి చేసినా కానీ దానిలో ఎలాంటి సమస్య లేదు. Because from Acts 18, what we understand, it was not an assembly meeting. It was not a church gathering. అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ సంఘం కూడినట్లుగా మనం చూడం. There we can imagine they called Mr. Apollos and reached home, gave him tea or coffee or whatever. Then they sat together and discussing the preaching what he made. మనం గమనించినప్పుడు అపోల్లో ప్రసంగించిన తర్వాత ఆయన పిలిచి ఇంటికి పిలిచి ఏ కాఫీ టీ ఇచ్చి లేక భోజనం పెట్టి ఆయనతో కూర్చొని కలిసి ఆయన్ని సరిచేసిన వారిగా మనం చూడాలి. So naturally Apollos is taking the lead in the conversation. అక్కడ Apollos అకుల్లానే మరి ఆయన వారిని నడిపించిన వాడిగా మనం చూడలేము. But Priscilla also contributing. What is the problem? ఒకళ్ళు ప్రిస్కిల్లా కూడా మరి ప్రముఖ పాత్ర తీసుకునే వారిని. So it was a conversation, it was a discussion. అక్కడ వాళ్ళు కలిసి మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తాం. So I don't see anything wrong in that person. దానిలో ఎలాంటి సమస్య లేదని నేను నమ్ముతున్నాను. But there are some who find wrong with that. కొంతమంది ఒక ప్రిస్కిల్లా కూడా ఆయన సరిచేసిందంటే. Anyway, what is the fourth one? Fourth lesson. Any other lesson we can learn from them? ఆ యొక్క 4వ మరి పాఠం ఏదన్నా మీరు 6 passages you remember that? Acts, 6 వాక్య భాగాలను మనం చూసాము. from Acts, Romans, Corinthians and Timothy. అపోస్తల కార్యాలు, రోమీయులకు రాసిన పత్రిక. What is the fourth lesson that we can learn from Aquila, Priscilla family? తిమోతి పత్రికలో మనం చూసాం. ఈ యొక్క 4వ పాఠం ఏమిటనేది ఒకసారి ఆలోచిద్దాం. Again, I am giving you time. Hospitality. Yeah, very good. Thank you. But before coming to I'll come there. Before coming to hospitality, that same verse is giving 2 ideas actually. One is hospitality, no doubt about that. But before that, I would like to point out their commitment for church. అక్కడ మనం గమనించినప్పుడు ఆ కుటుంబం ఆ యొక్క సంఘమును గురించిన వారి యొక్క బాధ్యతను మనం In గమనించగలం. other words, truth lovers, also church lovers. అక్కడ ఎప్పుడైతే సత్యాన్ని ప్రేమించేవారుగా ఉన్నారో ఆ సంఘాన్ని కూడా ప్రేమించేవారుగా How do we ఉన్నారు. say that? మరి ఏ విధంగా మనం చెప్పగలం? Because in their home, they had a gathering. ఎందుకంటే వారు ఆ యొక్క కుటుంబంలోనే లేక ఆ గృహంలోనే సంఘం In ఉన్నట్టుగా chapter మనం 16 we saw that. 16వ అధ్యాయంలో మనం That is in చూడాలి. book of Romans. Romans chapter 16, 3 to 5. No need to read again, just see that. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము Verse 5. 5వ వచనం. Likewise greet the church that is in their house. మరి యొక్క నేను మాత్రం కాదు కానీ అన్ని No, జనులు verse 5. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమైన నా ప్రియుడకు Maybe end of chapter, verse 4. ఎఫ్ఐనెట్కు వందనములు. No. Verse 5. Likewise greet the church that is in their house. That is about Priscilla and Aquila, they say. వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. So that is about church in Rome. అక్కడ రోమ్లో ఉన్న When they were in Rome, they had a gathering in their own home. అక్కడ రోములో ఉన్నప్పుడు కూడా వారి యొక్క గృహంలోనే సంఘం కూడుకున్నట్లుగా మనం చూడగలం. When they were in Ephesus, మరి ఎఫెసులో ఉన్నప్పుడు there also they had a church in their house. అక్కడ కూడా వారి గృహాల్లోనే సంఘం ఉన్నట్లుగా మనం That we చూడగలం. understand from 1 Corinthians chapter 16 verse 9. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం No, చూడగలం. 19. The churches of Asia greet you. Aquila, Priscilla greet you heartily in the Lord with the church that is in their house. అక్కడ చూసినప్పుడు ఆసియాలో సంఘముల వారు మీకు వందనములు చెప్తున్నారు. అకుల ప్రిస్కిల్లా అను వారును వారి ఇంటనున్న సంఘమును Now that speaks of they not only involved in the ministry, వారు పరిచర్యలో ఉంటూ మాత్రమే కాదు కానీ they not only served the Lord with Paul, మరి అపోస్తలుడైన పౌలుతో కలిసి వారు సేవించిన వారిగా ఉండటమే కాదు కానీ they opened their home for a church gathering. వారి గృహాన్ని సంఘము కూడుకోవడానికి కూడా ఇచ్చేవారుగా That ఉన్నారు. shows their love and care for the church. అది మనం గమనించినప్పుడు సంఘం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత They gave value to the church. సంఘానికి వారు ఇచ్చే ఆ యొక్క విలువను మనం గమనించగలం. They did all that they can do for the church of Christ. వారు దేవుని యొక్క సంఘం గురించి అదంతా కూడా చేసిన వారు ఉన్నట్లుగా When మనం you think చూస్తాం. about it, one Sunday or week after week or twice in a week, a group of believers coming home and gathering, it's not a simple thing, sacrificing their private life. అక్కడ వారి కుటుంబంలో ఆ సంఘం కూడుకుంటున్నప్పుడు
ఒక ఆదివారం మాత్రమే కాదు, మిగతా సమయాల్లో కూడా అనేక సందర్భాల్లో వచ్చి సంఘం వస్తారు. They are very good example for what kind of commitment, loyalty we should have for the Church of Christ. సంఘమునకు వచ్చిన వారి యొక్క నమ్మకత్వం, వారి యొక్క బాధ్యత ఏ విధంగా ఉందో మనం చూడగలం. And that is another lesson for us. అది ఇంకొక పాఠంగా మనం They చూడగలం. were church lovers. వారు సంఘాన్ని ప్రేమించేవారుగా ఉన్నట్టుగా మనం We read in the book of Ephesians, Apostle Paul writing to the family, husband, wives, Paul refers that Christ Jesus loved the church, gave himself for the church. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువు సంఘమును గురించి ఆయన అర్పించుకున్నాడో ఆ విధంగా భార్యాభర్తలు యొక్క సంబంధం ఉండాలని So happy that in Andhra Pradesh there are many assemblies, even today, saints, believers, they have a heart, commitment, loyalty for the local assemblies. ఇక్కడ నేను చూసిన విషయాలు ఆంధ్ర ప్రాంతంలో మరి అనేకమైన కుటుంబాలు సంఘానికి కట్టుబడి ఎంతో ప్రేమగా మరి సంఘం కోసం పనిచేసే వరకు Even today, and I understand in Andhra Pradesh, the value of the Church of Christ is very much clear in the minds of the people of God. ఇక్కడ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంఘాల్లో మరి సంఘం పట్ల వారు చూపించే ప్రేమను మనం చూడగలం. But in certain places, కొన్ని ప్రాంతాల్లో, I will not say where it is. ఎక్కడో నేను చెప్పను కానీ, I will not say that place name. ఆ యొక్క ప్రాంతము లేక సంఘం గురించి నేను మాట్లాడను You కానీ go there, అక్కడికి వెళితే you will see lot of servants of God. అక్కడ దేవుని యొక్క సేవలు ఎంతో మంది మనం చూడగలం. But their effort, వారి యొక్క పని, their manner, their labor, their time they spend for various organizations. వారు మనం అక్కడ వారిని గమనించినప్పుడు అనేక సంస్థల కోసం వారు పనిచేసే వారుగా ఉన్నట్లుగా చూడగలం. Organization, సంస్థ Para Church organization. ఆ యొక్క సంఘాల గురించి లేక కొన్ని ఆర్గనైజేషన్ గురించి They hardly come to the assembly on Sunday morning to break the bread. వారు ఆ యొక్క దేవుని యొక్క సంఘానికి ఆదివారం రొట్టె పిలిచినకు మాత్రమే వారు వస్తారు. And in the evening they will go for some organization's work. మరి వారు మరి మిగతా సంస్థల్లో పనిచేయడం కోసం వాళ్ళు వెళ్తా ఉంటారు. Their only effort is to establish an organization and help in many ways to progress it or for the progress of it. మరి సంఘంని ప్రేమించే కంటే సంఘంలో కనపడే కంటే కూడా మిగతా విషయాల్లో మిగతా సంస్థల్లో పనిచేయడానికి వారు ఎక్కువ ఇష్టపడేవారు ఉంటారు. Very sad thing when Bible says the Lord Jesus loved church alone. Today he is building the church alone. I will build my church. Nothing else he is building up. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పేదంటే ఆ యొక్క సంఘాన్ని నిర్మించాలి అంటే సంఘ యొక్క క్షేమం కోసమే పనిచేయాలనేది మనం చూస్తూ ఉన్నాం. This family, they were loyal to the assembly, they were committed to the assembly, loved the assembly. ఇక్కడ ఈ యొక్క కుటుంబాన్ని మనం చూసినప్పుడు వారు సంఘాన్ని ఎంతో ప్రేమించేవారుగా ఉన్నారు, సంఘం కోసం ఎంతో త్యాగం చేసేవారుగా ఉన్నారు, వారితో బాధ్యత కలిగి ఉన్నారు. In the book of Revelation we read that the Lord Jesus, risen Lord Jesus, he is carefully watching what is happening in the local assemblies. ఇక్కడ మనం యొక్క మన ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ యొక్క సంఘాల్లో ఏం జరుగుతుందనేది ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. He knows exactly what is happening in every local church. ఆ యొక్క సంఘాల్లో ఏం జరుగుతుందనేది కూడా ఆయన అన్ని కూడా చూస్తున్నవాడుగా మనం He చూస్తాం. promises reward accordingly. ఆయన ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. So my lesson that we learn from them is we ought to be church lovers. ఇక్కడ మనం ప్రశ్న ఏంటంటే మనం ఆ యొక్క సంఘాన్ని ప్రేమించేవారుగా ఉండాలి అనేది ఆ యొక్క కుటుంబం గురించి మనం Are we loyal to the assembly, committed to the church? ఆ యొక్క సంఘానికి మనం బద్ధులమై ఉండాలి, సంఘాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. There are some believers, కొంతమంది విశ్వాసులు they think Sunday alone is the time that we have to be among the people. ఇక్కడ కొంతమంది విశ్వాసం మనం గమనించినప్పుడు వారు ఆదివారం మాత్రమే సంఘానికి వస్తూ ఉంటారు. That is not true. అది కరెక్ట్ గా సరైనది కాదు. If you have real commitment to the local assembly, నువ్వు స్థానిక సంఘానికి మరి నిజంగా భద్రువై ఉంటే కనుక never neglect any gathering of the local church. ఎలాంటి మరి యొక్క గ్యాదరింగ్లకి ఎలాంటి మీటింగ్లు కూడా మనం మిస్ అవ్వకూడదు. Okay, fourth insight. నాలుగవ పాఠం. Now I am giving you an option. Before I come to my fifth point. మన ఐదవ మరి పాఠానికి వెళ్ళే ముందు My fifth point is dear brother already suggested.
ఆ, మన సహోదరులు ఐదో విషయం చెప్పేశారు. If you have any other point, that's wonderful. You know, I can learn one thing more. ఇంకేదైనా విషయం ఉంటే నేను నేర్చుకోవాలనుకున్నాను. From this couple, what lessons we should learn, we can learn. ఈ యొక్క కుటుంబం గురించి మనం ఇంకా ఏమైతే నేర్చుకోగలం? We have noticed their harmony, their unity, వారి యొక్క family life. ఐక్యత, వారి యొక్క మరి అన్యోన్యమైన జీవితం. And we have also noticed their involvement in the ministry. దేవుని యొక్క పరిచర్యలో వారు మరి పాత్రలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. And also their commitment and understanding of the truth. ఆ యొక్క సత్యాన్ని గురించి వారు తెలిసిన వారుగా మరి వారు అధ్యయనం చేసిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. And their loyalty to the church of God. సంఘానికి బద్దులుగా ఉన్న వారిగా మనం చూస్తాం. Let me ask a question also. నేను ఒక ప్రశ్న అడగాలని Of course, I don't need to ask that question here in Andhra Pradesh. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ లో I అడగాలి కాదు. understand. I hope. నాకు తెలుసు. నాకు But my question is, what is your contribution to the local church? నా యొక్క ప్రశ్న ఏంటంటే మరి స్థానిక సంఘం యొక్క మరి ప్రాముఖ్యత లేక ఆ యొక్క నిర్మాణం రాజ్యాంగం ఏంటి? I'm not talking about money. నేను మరి డబ్బుల గురించి మాట్లాడలేదు. That's a different thing. దానం అది వేరే But విషయం. in which way you are contributing for the progress, blessing, growth and joy of your family? మరి ఏ విధంగా సంఘం యొక్క క్షేమం కోసం, సంఘం యొక్క సంతోషం కోసం, సంఘ అభివృద్ధి కోసం మనం ఉన్నాం? Think about that. మనం ఆలోచించాలి. Okay, any other point that we can learn from them? ఇంకేదైనా Apart from hospitality? మరి ఆ యొక్క మరి హాస్పిటాలిటీ ఆతిథ్యం గురించి కాకుండా ఇంకేదైనా ఉందా? Professional work also they are together. Yeah, that was their profession. They were tent makers. Self-supported. No, they were actually, see, here also some confusion is there among certain believers. They were it was their profession. Tent making was their profession. బేరాలు కొట్టడం వారి యొక్క వృత్తి. Okay, but Paul was a missionary or servant of God, full-time servant of God. మరి పౌలు అపోస్తలుడైన పౌలు ఆయన దేవుని సేవకుడిగా మనం చూస్తాము. But he also had a profession. మరి పౌలు కూడా ఆయనకు ఒక వృత్తి ఉన్నట్లుగా మనం చూస్తాం. Because in those days, among the Jewish people, every male should learn a skill by maybe 20 or 30, like that. ఆ రోజుల్లో మనం గమనించినప్పుడు యూదులో ఉన్న ప్రతి పురుషుడు కూడా ఏదో ఒక వృత్తిని చేయవలసిన వారే. So by profession, then he was a tent maker. ఈయన వృత్తిని బట్టి ఆయన బేరాలు కుట్టేవాడుగా ఉన్నట్టుగా తెలుసు మనకు. That really helped him. అది చాలా ఆయనకు సహాయం చేసినట్టు. Those days, especially whenever there was a necessity or needed, he used to do that, just like we see in Corinth. ఆ సందర్భంలో ఎప్పుడైతే అవసరం వచ్చిందో లేక కొరింథీయులు ఆయన చేసినట్టుగా డేరాలు కుట్టేవాడు అప్పుడు ఆయన. Here is a lesson for the servants of God today. ఇక్కడ మన ఈ రోజుల్లో ఉన్న దేవుని యొక్క సేవకుల గురించి మనం This నేర్చుకోవాలి. is something I'm saying in bracket. ఆ, I'm saying in bracket. నేను మరి గ్యాప్ ఉంచాను. Nowadays, there is a thinking among the full-time servants of God. ఈ రోజుల్లో మరి సంపూర్ణంగా సమర్పించుకున్న దేవుని సేవకుల గురించి మనం And మాట్లాడాలి. in the mind of believers also, ఆ యొక్క మరి విశ్వాసుల యొక్క మనసులో కూడా full-time commended full-time worker means మరి మరి సమర్పణ కలిగి మరి దేవుని పని చేసేవారు గురించి మాట్లాడారు. doing nothing else, మరి ఏమి చేయాల్సిన పని లేదు. no other job. ఇంకా ఏ వృత్తి చేయాల్సిన పని లేదు. It is high time we change that mindset. ఇది ఈ సమయంలో ఆ యొక్క మన యొక్క మనసులో మార్చవలసిన సమయం. Every evangelist, every pastor should have a skill. మరి ప్రతి ఒక్క సువార్థికుడు, ప్రతి ఒక్క సేవకుడు మరి ఏదో ఒక మరి వృత్తి నైపుణ్యం They ఉండాలి. must have a profession. తప్పనిసరిగా ఒక వృత్తి ఉండాలి. మరి ఈ లోకంలో ఏదో ఒక వృత్తి కలిగి ఉండాలి. You do the work of God, not a problem. ఈ యొక్క దేవుని పని చేసుకోవాలి, సమస్య కాదు. కానీ But you should be at least a businessman తప్పనిసరిగా వ్యాపారమైనా చేసేవాడు or a teacher లేక ఉపాధ్యాయుడిగా or a counselor. లేక ఎవరైనా In whatever way possible, we should work among the society. మరి ఈ యొక్క లోకంలో నువ్వు ఏది చేయగలిగితే నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ పని Which has its చేసుకోగలిగితే own benefit, which I am not explaining now. అది ఒకవేళ Which has its own benefits,
which I cannot explain now. ఒకవేళ దాని నుంచి వచ్చే ఆ యొక్క ప్రతిఫలం గురించి నేను తలుచుకోలేదు. So Apostle Paul, he used that skill and he supported himself in Corinth. He says that. కొరింథీలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు మరి తన డేరాలు పుట్టుకుని అతను జీవించిన వాడిగా చూస్తాం. Okay, final point. చివరి యొక్క అంశము Hospitality. hospitable Hospitable family. ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. You see, this is something we need to consider now in detail. మరి ఈ యొక్క విషయంలో మరి లోతుగా మనం చూడవలసిన వారమేమో. Now, you see Romans chapter 16:4, we understand. ఇక రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం Their చూడాలి. home was open to the church. వారి యొక్క గృహాన్ని సంఘానికి ఇచ్చిన వారు చూస్తాం. So at least two assemblies we see about Ephesus as well as Rome. మరి ఎఫెసులో కూడా వారి యొక్క గృహాన్ని సంఘానికి ఇచ్చిన వారు But you చూస్తాం. see, రోములో కూడా మనం వారి this గృహాన్ని verse చూస్తాం. also you can notice that. Verse 4, 16:4. మరి 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలము. No. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారి ఇంట ఉన్న సంఘం. Yeah, all the churches of the Gentiles. మరి ఆ యొక్క అన్ని జనాంగంలో ఉన్న యొక్క సంఘాలన్నీ కూడా That means not only that gathering used to gather in that assembly, in that home of Mr. Aquila. మరి ఆ యొక్క గృహంలో మరి కూడుకోవడమే కాదు కానీ అక్విలా ప్రిస్కిల గృహంలో Believers from nearby assemblies also used to come to their family. మరి ఆ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులు కూడా వారి యొక్క గృహానికి వచ్చి వెళ్ళే వారుగా ఉన్నట్లుగా చూడగలరు. You just see how open was their home. మరి ఎంతగా వారి యొక్క గృహాన్ని వారు తెరిచి ఉంచారో మనం చూడాలి. Now today do you think it's easy to entertain somebody at home? ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ఎవరైనా చేర్చుకుని వాళ్ళు చూడటం అంత మరి సామాన్యమైన We find it very difficult to receive one person at the home. మన గృహానికి ఎవరైనా మరి తీసుకురావడం ఎంతో కష్టమైన పనిగా మనం చూడగలం. Again, I don't know much about Andhra. మరి ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి నాకు ఎక్కువ I తెలియదు. like Andhra hospitality, by the way. మరి యొక్క ఆంధ్రలో ఇచ్చే ఆతిథ్యం గురించి నేను చాలా We ఇష్టపడతాను. won't find anywhere else such hospitality. ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి ఆతిథ్యం నేను చూడలేదు. Malaysia hospitality is well known, actually. మలేషియాలో ఉన్నటువంటి ఆతిథ్యం గురించి నాకు తెలుసు. That is their tagline of Malaysia. Malaysia hospitality. మలేషియా హాస్పిటాలిటీ అనేది But really, I enjoy Andhra hospitality. మరి ఆంధ్రలో కూడా మీరు ఇచ్చే ఆతిథ్యం నేను చాలా I'm saying generally, many families they find it very difficult to receive one person. మరి చాలా కుటుంబాల్లో ఒక వ్యక్తిని వారి గృహానికి ఆహ్వానించడం ఎంతో మరి కష్టతరంగా The moment when there is an opportunity or occasion necessity to receive somebody, give food maybe once or twice, the whole family is in trouble. ఒకవేళ ఏ వ్యక్తినైనా సరే గృహానికి ఆహ్వానించి వారికి చేయాల్సిన సఫాయిలు లేక వారికి కావాల్సిన ఆహారం అయినా అందించాలంటే చాలా కష్టసాధ్యంగా మనం Aquila and Priscilla, మరి అకులా ప్రిస్కిలా week after week, మరి వారం తరబడి వారం maybe twice in a week, మరి వారంలో 2 సార్లు అవ్వచ్చు. the whole assembly coming. మరి సంఘం అంతా కూడా వాళ్ళు Naturally, everybody will go to every room. మరి ఎవరి యొక్క రూమ్ లకు వాళ్ళు వెళ్ళొచ్చు. The others are also coming. అదే విధంగా మరి వారి పరిచయం కూడా చేసినట్టు They enjoyed that hospitality. మరి ఆ యొక్క ఆతిథ్యాన్ని వారి ఎంతో మరి చేసిన వారిగా మనం చూడగలం. In 1 Corinthians 16 verse 15, మరి కొరింథీయులకు రాసిన పత్రిక Paul refers to another family. 16వ అధ్యాయము. That's an interesting verse. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇంకో కుటుంబం గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. Maybe you can read that verse 16. Chapter 16 verse 15. 16వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. Did you get that? మరి ఇక్కడ They have devoted themselves to the ministry of the saints. మరి ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుని బిడ్డల గురించిన పరిచర్య గురించి వారు సమర్పించుకున్న వారుగా ఉన్నట్లు చూస్తాం. That means in some other translation they are addicted to the ministry of the saints. Addicted. మరి ఇంకొక తర్జుమాలో మనం చూసినప్పుడు వారు ఆ యొక్క పరిచర్యకు అడిక్ట్ అయినట్టుగా. Addiction, you understand, no? Addiction means you cannot leave it.
మరి ఎడిక్షన్ గురించి ఆలోచించినప్పుడు దాన్ని వదలలేకుండా So ఉన్నటువంటి about that family we read they were so committed, so addicted to hospitality. ఇక్కడ ఆ యొక్క కుటుంబాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క పరిచర్య గురించి లేక ఆతిథ్యం గురించి వారు సంపూర్ణంగా అప్పగించుకున్న వారుగా మనం చూడాలి. Actually the New Testament word for hospitality means love for strangers. ఇక్కడ కొత్త నిబంధన సత్యంలో మనం ఆతిథ్యం గురించి మనం చూసినప్పుడు మరి Love for strangers. తెలియని వారిని కూడా అన్యులను కూడా ప్రేమించే విషయం. People whom we have never seen. మరి ఎప్పుడు చూడని వారిని కూడా మనం ప్రేమించే In విషయం. those days, you know, many travelers were there. మరి ఆ రోజుల్లో ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. They were not having such lodging facilities like today. మరి ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గృహాలు లేక గెస్ట్ హౌస్లు So they will seek the help of somebody, some known people or వారు something ప్రయాణాలు else. చేసినప్పుడు ఎవరో ఒక సహాయాన్ని వారు కోరేవారు. So the Bible says very clearly, don't neglect hospitality. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆతిథ్యాన్ని మరవద్దు అని చెప్తున్నట్టుగా మనం You see, చూడాలి. Apostle Peter also writes the same. పేతురు కూడా అదే విషయాన్ని ఆయన 1 Peter 4:9 very quickly. పేతురు Be hospitable to one another without grumbling. సణుగు కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేయడని పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:9 మనం చూడగలం. So we have many instructions. అది మనకి ఆ యొక్క ఆజ్ఞ ఉంది. In the book of Timothy, it is given as one of the qualifications of the elders. ఈ యొక్క తిమోతికి రాసిన పత్రికలో మరి ఆ యొక్క సంఘంలో ఉన్న పెద్దలకి ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం That is 1 చూడగలం. Timothy 3:2. No need to read now. 1వ తిమోతి 3వ అధ్యాయంలో చూడగలం మనం. In Matthew 10:42, the Lord Jesus is promising reward for that. ఇక్కడ మత్తయి సువార్తలో మరి రాయబడినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఆతిథ్యానికి ప్రతిఫలం ఇచ్చేవాడుగా మనం Even if it's a glass of water. ఒక గ్లాసుడు మరి చన్నీళ్ళు ఇచ్చినా కానీ దాని ప్రతిఫలం పోగొట్టుకోవని. There is another passage, Matthew's Gospel 25. మరి 25వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 42 to 45. 40. Of course, that's a different context. మరి వేరే విషయం కానీ అది. But still, we have a lesson there. అక్కడ కూడా మనకు ఒక పాఠం మనం The చూడగలం. Lord says, I was hungry, you fed me. అక్కడ యేసుక్రీస్తు ప్రభువును నేను దాహం పొందాను, I was, నీళ్ళు you లేదు. know, I was naked and you gave me clothes. నేను మరి వస్త్రం లేని వాడుగా నువ్వు వస్త్రములు ఇచ్చావు. And they are asking, when did we see you naked and hungry? అయ్యో ప్రభా, నువ్వెప్పుడు దాహం ఉన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు. Whatever you did for my brethren, you have done for me. నువ్వు ఏదైతే ఈ సహోదరులకు చేసావు అది నాకు చేసినట్లే. Now, all those verses are telling promises, commending verses or instructions on hospitality. ఈ యొక్క అన్ని వాక్య భాగాలు మనం చూసినప్పుడు ఆతిథ్యం గురించి నొక్కి చెప్తున్నట్లుగా మనం చూడగలం. But yet today, many believers are neglecting. మరి ఈ రోజు ఈ కాలంలో మనం చూసినప్పుడు చాలా మంది విశ్వాసులు యొక్క ఆతిథ్యాన్ని మర్చేవారు It is true that we have enough money today, we can travel fast. మరి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రయాణాలు త్వరితగతిన We చేయగలం. can live in a lodge. మరి ఎక్కడైనా మనం ఉండగలం. We are not in need of food or coffee or tea. మరి ఈ రోజుల్లో మరి కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా ఆహారం తినాలన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. So nobody is seeking, you know, such help from anybody. మరి ఎవరి దగ్గర నుంచి కూడా ఆ యొక్క సహాయాన్ని పొందేవారు ఎవరు లేరు కానీ And hospitality has a blessing. అయినప్పటికీ ఆతిథ్యం అనేది ఆశీర్వాదకరం. Hospitality doesn't mean somebody is, you know, poor or somebody is hungry. ఒకవేళ ఆకలి కొన్న వారికి ఇవ్వడం అనేది కాదు కానీ ఆతిథ్యం. Everybody has food, everybody has a place to stay. మరి అందరికీ ఈ రోజుల్లో ఆహారం దొరుకుతుంది, వారు ఉండడానికి But గృహాలు when we ఉన్నాయి. allow somebody to come home, మరి ఎప్పుడైతే ఎవరైనా మన గృహానికి ఆహ్వానించామో spend time with us, మరి మనతో ఉండడానికి పిలిచామో that influences our children. అది మన యొక్క పిల్లలను కూడా ప్రభావితం చేస్తుందని మనం గమనించాలి. Children will learn so many things. పిల్లలు ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చేటప్పుడు వారు చూసి ఎన్నో నేర్చుకుంటారు. Our relationship between each other is strengthened. ఆ యొక్క వారి యొక్క బంధాలు పెరుగుతూ ఉంటాయి. So, of course, God will give us rewards. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రతిఫలం ఇచ్చేవారుగా ఉన్నారు. So we see 5 wonderful lessons from Aquila. ప్రిస్కిల్లా కుటుంబంలో నుంచి 5 మరి పాఠాలు మనం నేర్చుకున్నాం. Harmonious family, యొక్క అన్యోన్యమైన కుటుంబము, both
working together, influencing, people. మరి వారిద్దరూ కలిసి పనిచేసి మరి ఎంతో మంది ప్రభావం చేసిన వారు ఉన్నారు. Ministry-minded couple helping the ministry. పరిచర్య చేసే కుటుంబంగా ఉన్నారు, సహాయం చేసే కుటుంబంగా ఉన్నారు. Truth lovers, learning and teaching God's word, standing for God's word. సత్యాన్ని ప్రేమించే వారుగా ఉన్నారు, దేవుని కోసం మరి వాళ్ళు బోధించే వారుగా ఉన్నారు, సరిదిద్దే వారుగా ఉన్నారు. Church lovers. ఆ యొక్క సంఘాన్ని ప్రేమించే వారుగా ఉన్నారు. They contributed for the progress and growth of the church. ఆ యొక్క సంఘ క్షేమం గురించి వారు బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. Hospitable family. వారు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉన్నట్లుగా. Let the Lord help us that we may learn these lessons and follow these lessons in ఈ యొక్క కుటుంబం గురించి నేర్చుకున్న పాఠాలు మన హృదయాల్లో ఉంచుకుని ఆ ప్రకారం జీవించడానికి దేవుడు సహాయం చేయాలి. దేవుని యొక్క వాక్యం దేవుడు మహిమపరచబడుతుంది.